నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ మేజర్, వారు ఐఏఎస్ ఐపీఎస్ కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. వారు ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. వీడియోలు చూసిన తర్వాత వార్తల్లోకి వెళ్ళి చర్చ నడుపుకుందాం. పాపులేషన్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాను. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం. పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటాం అని చెప్పి మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అవి కొన్ని వీడియోలు. ఇక వార్తల్లోకి వెళదాం. తోటా పేలిస్తే క్షిపణితో బదిలిస్తాం, ఉగ్రవాదులతో పాటు పీఓకేని అప్పగించాల్సిందే. పాకిస్తాన్కు ప్రధాని మోడీ తీవ్ర హెచ్చరికలు. అప్పటిదాకా సింధూర్ కొనసాగుతుందన్న ప్రధాని. పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష. రావెల్పిండి దాకా మన సైనిక గర్జనన్న రాజ్నాథ్ సింగ్. దిగొచ్చిన పాక్. దాడులు కాల్పులకు తెర. విరమణపై మంత్రుల స్థాయి చర్చకు ప్రతిపాదన. డీజీఎంఓ స్థాయిలోనే జరుగుతాయన్న కేంద్రం. మళ్లీ దుస్సాహసానికి దిగితే ఖబర్దార్ అంటున్న సైన్యం. సీజ్ ఫైర్ను తొలుత ట్రంప్ ఎలా ప్రకటిస్తారు? ప్రధాని మోడీని ప్రశ్నించిన లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఓటమి అంచుల్లో ఉండి విజయం అంచుల్లో ఉండి అంటూ పాక్ పైచేయి సాధించిన తర్వాత కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నట్లు పాకిస్తాన్ మీద పైచేయి సాధించిన తర్వాత కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నట్లు గతం నుంచి పాఠాలు నేరవకుండానే అవే తప్పులు చేస్తున్నారంటూ మోడీ ప్రభుత్వంపై జియో స్ట్రాటజీస్ బ్రహ్మాస్ చల్లాస్ అన్న ఆయన విమర్శలు చేశారట. కొన్ని పత్రికల్లో ఇది కూడా ప్రముఖంగా వచ్చింది. అయితే ప్రధానమైన పాయింట్ ఏంటంటే పాక్పై విజయం సాధించిన తర్వాత, పాకిస్తాన్పై పైచేయి సాధించిన తర్వాత కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నట్లు అన్నది ఆయన ప్రశ్న. రైట్. అమానుషం అమానవీయం. మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల సిఐ ప్రవర్తన దుర్మార్గం అన్న పలువురు ప్రముఖులు. మా బతుకులతో ఆడుకోవద్దు. స్పోర్ట్స్ సిటీకి భూ సమీకరణను ఒప్పుకోని రైతులు. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ జరిగిందా అన్న అనుమానం. పోలీస్ టార్చర్లో వ్యక్తి మృతి. గోప్యంగా ఉంచుతున్న పోలీసులు. సీఎం మెప్పు కోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారి నిర్వాకం. విషయం బయటకు చెప్పవద్దని బాధిత కుటుంబానికి బెదిరింపు. వారినెవరిని కలవకుండా ఇంటి వద్ద నిఘా. గుట్టుతప్పుడు కాకుండా అంత్యక్రియలు. గోదావరి జిల్లాలో ప్రమాదకర స్థాయిలో కాలుష్య తీవ్రత అంటూ స్టోరీ ఇచ్చారు. ఆసరాకు ఎసరు, బాలింతలకు కొసరు. జగన్ పాలనలో ఆరోగ్య ఆసరా కింద 5,000 సాయం. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే నిలిపివేత. అధికారంలో లేకపోయినా అన్నదాతలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్. అకాల వర్షంతో నష్టపోయిన 670 మంది రైతులకు అండగా నిలుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన 1,14,00,000 రూపాయలని ఆర్థిక సాయం అందించారు. అవి ప్రధానంగా ఉన్న విశేషాలు. ఇక ముందుగా యుద్ధ పరిణామాలు, ఆ తర్వాత మహిళలకు కనీస గౌరవం లేదా ఏపీలో అన్నదాని మీద, అమరావతి రైతుల బాధల మీద చర్చలోకి వెళ్దాం. ముందుగా యుద్ధ పరిణామాలకు సంబంధించి మోడీ గారి స్టేట్మెంట్ బాగుంది. దీని మీద అసలు యుద్ధ పరిణామాల్లో ఏమిటి, మనం ఏ మేరకు లక్ష్యం సాధించగలిగాం, వస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు ఏమిటి, ఓవరాల్గా దీనిపైన ముందుగా శ్రీనివాస్ గారు తన అభిప్రాయం చెప్తారు. శ్రీనివాస్ గారు. మనకి ఇప్పుడు చూస్తే గనక ప్రస్తుతం జరిగింది, మనం యుద్ధం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యుద్ధం చేయలేదండి, కేవలం ఒక మిలిటరీ ఆపరేషన్ చేసాం. దాన్ని గనక మనం యుద్ధంగా తీసుకున్నట్లయితే మనం లక్ష్యాన్ని చేరుకోలేదు. కానీ ఒక మిలిటరీ ఆపరేషన్ గా తీసుకున్నట్లయితే, అంటే ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే మనం పరిమితం చేస్తూ వాళ్ళు దాడి చేశారు కాబట్టి దాన్ని ప్రతి దాడిగా తీసుకుంటే మనం లక్ష్యాన్ని చేరుకున్నాం. కారణం ఏంటి అంటే, పాకిస్తాన్ ఏం చేసింది, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల దగ్గరికి కాలబేరానికి వెళ్ళి భారతదేశాన్ని నేరుగా బతిమాలుకోకుండా వాళ్ళ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ భారతదేశానికి ఇతర దేశాల నుంచి ఒత్తిడి కొంత మేరకు పనిచేసింది. ముఖ్యంగా అమెరికా యొక్క ఒత్తిడి, అలాగే కనిపించినటువంటి చైనా ఒత్తిడి, ఇవన్నీ కూడా కొంచెం భారతదేశం మీద కనిపించడం అనేటువంటి జరిగింది. అయితే పాకిస్తాన్ కూడా సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత తన యొక్క దాడిని కొనసాగించింది. కాబట్టి మనం కూడా ఇమీడియట్ గా ఏమన్నా ఉంటే ఆ దాడులకు ప్రతి దాడులు మేము చేసేటువంటి స్వేచ్ఛను సైన్యానికి ఇస్తున్నాం. రెండో కీలక ప్రకటన ఏంటి అంటే, ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, ఆపరేషన్ సింధూర్ ఇంకా మేము ఆపలేదు, అది కొనసాగుతుంది. ఈ రెండు కూడా చాలా ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు.
కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ యొక్క దాడులు అంటే అగ్రెసివ్ గా వెళ్ళేటువంటి ఆ విషయంలో ఒక కామా పడింది. ఈ రోజు చర్చలు అనేటువంటివి జరుగుతాయి. ఆ చర్చల్లో గనక మనం పిఓకేకి కానీ లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏదైనా గ్యారంటీ ఇస్తుందా, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు జరగకుండా ఉంటాయి అనేటువంటి విషయాల్లో చర్చలు జరిగిన తర్వాత మన యొక్క స్టాండ్ ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం జరిగినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో అందులో పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా భయపడింది. కారణం ఏమిటి అంటే పాకిస్తాన్ ప్రకటించినటువంటి, భారతదేశం ప్రకటించినటువంటి కొన్ని కీలక పరిణామాలు అనేటువంటి అక్కడ చోటు చేసుకున్నాయి. ఇవి బయటకు రావడానికి గల కారణం ఏంటంటే సోషల్ మీడియా. అయితే సోషల్ మీడియాలో మనకి కొన్ని ఇప్పుడు అధికారికంగా ధృవీకరించలేదు కాబట్టి మనం ఏమి చెప్పలేకపోతున్నాం. అందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఆ కిరాణా హిల్స్ ఏదైతే ఉన్నాయో అంటే సర్గోదా ఎయిర్ బేస్ కి దగ్గరగా ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద స్ట్రైక్ జరిగింది. అక్కడ కొంచెం న్యూక్లియర్ లీకేజ్ అనేటువంటిది అయ్యింది. కాబట్టి అమెరికా నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం వచ్చి అక్కడ పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తుంది అనేటువంటి కొన్ని వార్తలు వచ్చినాయండి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనం కీలకమైనటువంటి స్థావరాల మీద దాడి చేయగలిగాం. యుద్ధం వస్తే గనక వాళ్ళు ఎయిర్ బేస్లు ఉపయోగించుకోనివ్వకుండా అలాగే వాళ్ళ యొక్క ఆయుధ స్థావరాల మీద వాళ్ళ యొక్క బలాల మీద మనం కొట్టగలిగాం. సో ఆ విధంగా కనుక చూసుకుంటే ఇది గతంలో జరిగినటువంటి బాలాకోట్ స్ట్రైక్ కన్నా పెద్దది, కార్గిల్ వార్ కన్నా చిన్నది. ఇంకా కార్గిల్ వార్ తో కంపారిజనే లేదండి అసలు మనకి. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక ఉన్నత స్థాయి మిలిటరీ ఆపరేషన్. యుద్ధంగా మనం ఇంకా ప్రకటించలేదు. యుద్ధంగా ప్రకటించాము అంటే ఖచ్చితంగా మనకి ఆర్టికల్ 352 ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అలాగే పూర్తి స్థాయి యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అయితే ఇక్కడ అమెరికా ఇక్కడ కొంచెం ఒక రకంగా చెప్పాలంటే డబల్ గేమ్ ప్లే చేసిందని చెప్పొచ్చు. అలాగే చైనా, మీరు ఒకటి చూడండి, ఆ ఇటు అమెరికాకి చైనాకి ట్రేడ్ వార్ నడుస్తుంది. ఆ ట్రేడ్ వార్ లో చాలా పీక్ స్టేజ్ కి వెళ్ళింది. పీక్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటి వ్యూహంలో అది భారత్ కు అనుకూలంగా మారబోయేటువంటి సమయంలో ఈ పాకిస్తాన్ ఉగ్రవాది దాడి చేయించడం, తర్వాత దాన్ని మనల్ని యుద్ధ దిశగా వాళ్ళు రెచ్చగొట్టడం, మనం మిలిటరీ ఆపరేషన్ చేయడం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే దీని వెనకాల 100% చైనా యొక్క పన్నాగం కనిపిస్తుంది. చైనా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చి అది యుద్ధ దిశగా మనల్ని నడిపించడానికి అక్కడ అమెరికాకి పాకిస్తాన్ కి అమెరికాకి చైనాకి నడుస్తున్నటువంటి ట్రేడ్ వార్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం డైవర్ట్ చేసి మొత్తం ఇది డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేసినట్టుగా కొంచెం జియో పాలిటిక్స్ లో కనిపిస్తుందండి. ఆ కోణం కూడా అంటే మీరు చక్కగా విశ్లేషించారు. యుద్ధం ప్రకటించలేదు కాబట్టి యుద్ధం అనుకున్న వాళ్ళకి అది లక్ష్యం పూర్తిగా నెరవేరినట్లు. మూడవది ఆపరేషన్ సింధూర్ అన్నది లిమిటెడ్ ఇదని. కానీ యాక్చువల్గా మనకి జరిగిన ప్రచారమా లేకపోతే బీజేపీ వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వీటి వల్ల ఏమనుకున్నారంటే జనం మొత్తం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వెనక్కి లాగేసుకుంటారు, ఈ దెబ్బతోటి సగం గొడవ లేకుండా పోతుంది అనుకున్న వాళ్ళకి కాస్త నిరుత్సాహం అనేది ఏర్పడిందా అనేది ఒక ప్రశ్న. రెండు, అమెరికా వాడు ప్రకటించడం ఏంటి అనేది రెండో విమర్శ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా చేశారు. మూడు, ఆయన ఎవరో నిపుణుడు అంటున్నారు కదా, పాక్పై పైచేయి సాధించిన తర్వాత కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నారని ఆయన అడుగుతున్నారు. ఇక ఇంకొక డౌట్ ఏంటంటే మాబోటి వాళ్ళ సామాన్యులకు ఉన్న డౌట్ ఏంటంటే మనం దాడి చేయాల్సింది పోయి కొన్ని సందర్భాల్లో చేసి ఉండొచ్చు, వాళ్ళు దాడి చేస్తుంటే మనం ఎదుర్కొంటున్నాం, మనం తిప్పికొడుతున్నాం అనే వ్యాఖ్యలకే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందనేది కూడా అర్థం కాలేదు. సో ఓవరాల్గా మనం పైచేయి సాధించామన్నది వాస్తవమే కావచ్చు. కానీ ఈ డౌట్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు దీని మీద ఏం చెప్తారు? మీ తర్వాత పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళు కూడా మాట్లాడతారు. పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కనుక మనం అంచనా వేసుకుంటే ఇక్కడ పాకిస్తాన్ కొత్తగా కోల్పోవలసింది ఏం లేదండి. యుద్ధం అంటూ వచ్చిందంటే కొత్తగా కోల్పోవలసింది ఏం లేదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ కూడా పేదరికం, నిరుద్యోగం, అంతర్యుద్ధం, అలాగే సివిలియన్ అన్రెస్ట్, మిలిటరీ కు, అలాగే బెలూచిస్తాన్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ తో సతమతం అవుతుంది. కానీ భారతదేశం యొక్క పరిస్థితి చూస్తే గనక మన అందరి యొక్క సగటు ఆదాయాలు పెరిగాయి. దేశం అనేటువంటిది అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది.
అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే గత 1947లో ఉన్నటువంటి భారతదేశం వేరు, ప్రస్తుతం 2025లో ఉన్నటువంటి భారతదేశం వేరండి. ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి ఈ సమయంలో మనం ఏ పొరపాటు చేసినా, యుద్ధ దిశగా అడుగులు వేసినప్పుడు అది మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించడం చాలా ఖచ్చితంగా జరుగుతుంది. అందులోనూ ముఖ్యంగా ఇక్కడ భారతదేశం ఈ యుద్ధంలో నెగ్గడం పాకిస్తాన్కే కాదు, చైనాకు, అమెరికాకు కూడా ఇష్టం లేదు. కారణం ఏమిటి అంటే ఇక్కడ గనక మనం యుద్ధం నెగ్గినట్లయితే ప్రపంచంలో ఒక సూపర్ పవర్ గా ఎదుగుతుంది. రెండోది ఏంటి అంటే అక్కడ పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసినటువంటి అమెరికా ఆయుధాలు ఎందుకు పనికిరావు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అలాగే చైనా ఆయుధాలు కూడా ఎందుకు పనికిరావు అనేటువంటి విషయం చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అలాగే ఆయుధాల అమ్మకం విషయంలో భారతదేశం కూడా చైనాకి, భారతదేశానికి పోటీ వెళ్తుంది. మనం ఆయుధాలు దిగుమతి చేసుకోవడం మాత్రమే కాకుండా బ్రహ్మోస్ లాంటి అస్త్రాలను మనం ఇతర దేశాలకు అమ్ముతున్నాం, మనం కూడా ఆయుధాలు ఎగుమతి స్థాయికి ఎదిగాం. ఈ విధంగా కనుక చూస్తే మనం అంతర్జాతీయంగా ప్రతి విషయంలో చైనాకి, అమెరికాకి పోటీగా నిలుస్తున్నాం. అటువంటి సమయంలో ఈ యొక్క పైచేయి ఎప్పుడైతే భారతదేశం సాధిస్తుందో అటువంటి సమయంలో అమెరికా ఇండైరెక్ట్ గా ఒత్తిడి తీసుకుని వచ్చింది. మరి ఈ ఒత్తిడికి భారతదేశం ఎందుకు లొంగాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం అందరినీ కలుపుకుపోయే విధంగా మనం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నాం. అది అమెరికాకి, భారతదేశానికి మధ్య యుద్ధంగా మారకూడదు, అలాగే చైనాకి, భారతదేశానికి యుద్ధంగా మారకూడదు. కాబట్టి ఇది కేవలం పాకిస్తాన్ దీనికి మధ్యనే ఉండాలి. మీరు చక్కగా విశ్లేషించారు, బాగుంది. ఫైనల్ గా ఒక ప్రశ్న ఏమంటే, ఇవన్నీ మరి ముందు ఊహించలేదా మన వాళ్ళు అనే జనరల్ క్వశ్చన్ వస్తుంది కదా. ఖచ్చితంగా అండి. కారణం ఏంటి అంటే మొదటగా ఏంటంటే ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నటువంటి విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా స్పందించడం అనేటువంటిది మన ప్రభుత్వం చేసేటువంటి చర్య కావచ్చు. కానీ మిలిటరీ పరంగా చూస్తుంటే మన యూరీ సంఘటనలో గాని, పుల్వామా సంఘటనలో గాని, లేకపోతే రీసెంట్ గా జరిగిన పహల్గామ్ సంఘటనలో కానీ, భవిష్యత్తులో ఏదన్నా సంఘటన జరిగితే ఇది ఇలాగా రిపీట్ అవుతూ ఉంటుంది. పాకిస్తాన్కి ఒక బలమైనటువంటి భయాన్ని మనం కలగ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో బాలాకోట్ లాంటి స్ట్రైక్స్ కాకుండా ఇంకా భారీ స్థాయిలో మిలిటరీ అనేటువంటిది ప్లాన్ చేసిందండి. అయితే ఇది యుద్ధ దిశగా అడుగులు పడేదే. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా సరే మనం ఇలాంటి స్టెప్ తీసుకున్నప్పుడు యుద్ధం వస్తుంది అనేటువంటి వరస్ట్ సిచ్యువేషన్ ని ఇమాజిన్ చేసుకునే మనం వెళ్తాం. అయితే ఈ జియో పాలిటిక్స్ లో ఎప్పుడు ఏది ఎలా మారుతుంది అనేటువంటిది మనం చెప్పడం చాలా కష్టంగా ఉంటుందండి. యాంటిసిపేట్ చేసి ఇలా జరిగితే ఈ స్టెప్ తీసుకుంటాం, ఇలా జరిగితే ఈ స్టెప్ తీసుకుంటాం అని ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనుకుంటూ మనం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తామండి. అయితే ఖచ్చితంగా అది యుద్ధ దిశగా అడుగులు పడుతుంది. ముఖ్యంగా బ్రహ్మోస్ లాంటి భయంకరమైనటువంటి అస్త్రాలు ఎప్పుడైతే ప్రయోగించామో, కరాచీ పోర్ట్ ని ఎప్పుడైతే నాశనం చేశామో, ఇది ఖచ్చితంగా యుద్ధానికి దారితీస్తుంది అనేటువంటి విషయం పాకిస్తాన్ కి అర్థమైంది. అలాగే ముఖ్యంగా వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ గురించి వాళ్ళు భయపెట్టారు. కానీ అదే న్యూక్లియర్ వెపన్స్ లో కిరాణా హిల్ రేంజెస్ లో ఉన్నటువంటి అక్కడ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఆ స్ట్రైక్స్ లో ఏం జరిగింది అన్నది వాళ్ళు చెప్పట్లేదు, మన వాళ్ళు చెప్పట్లేదండి. రైట్. అంటే అట్లా కాదు కరాచీ పోర్ట్ నిజంగా ధ్వంసమైందా లేదా అన్న దాని మీద BBC ఇటువంటి వాటిలో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. మరి మీకున్న సమాచారం ప్రకారం మీరు కూడా నిజంగా అట్లా జరిగింటే భారత్ అది గొప్ప విజయం అవుతుంది అనుకోండి. బట్ ఒక్కసారి మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వచ్చిన సందేహాలు, వాళ్ళ ప్రశ్నలు కూడా మీరు దయచేసి ఆన్సర్ చేద్దరు కానీ కొద్దిసేపు మాతోటి ఉండాలని కోరుకుంటున్నాం. హనుమాన్ సింగ్ గారు, ఖమ్మం, సంక్షిప్తంగా మాట్లాడండి. హనుమాన్ సింగ్ గారు, ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడొద్దు దయచేసి. నమస్కారం, మాట్లాడండి. భారత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ చేయాల్సిన పని ఇదేనండి. సీజ్-ఫైర్ ప్రకటించి పాకిస్తాన్ చాలా మంచి పని చేసి దానికి అనుకూలంగా మోడీ గారు కూడా నిర్ణయించుకో మాత్రం అసలు మోడీ గారు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అది తప్పదు. ఒకటి వాళ్ళకి అప్పుడు తెలిసిపోయింది భారత బలం ఏందో తెలిసిపోయింది వాళ్ళకి. మన చచ్చినపాలను ఇంకా చంపడం తప్పే కానీ వాళ్ళ తీరు మారదు. మరొకటండి, దీన్ని ఎలా తీసుకుంటారంటే మన ఏపీ ముఖ్యమంత్రి గారు, నేను ఫోన్ చేశాను అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ తో, సోషల్ మీడియా వస్తాయండి. ఇప్పుడు స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. నేను కాబట్టి ఆయన బాధ ఏదో ఆయన పడనివ్వండి. మళ్ళీ దీంట్లో ఈ ఇష్యూలో ఆయన లాగటం ఎందుకు ప్రస్తుతం. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. సార్ ఇది మన యుద్ధం గురించి చూస్తుంటే మనటువంటి సామాన్యులకు క్లియర్ గా అర్థమైపోతుందండి.
ఏంటంటే అది పెహల్గాం కాల్పుల గురించి మనము యుద్ధం స్టార్ట్ చేశాము. అవును. కానీ పెహల్గాం మనకు కావలసిన ఉగ్రవాదులను అప్పజెప్పక ముందే వాళ్ళు కాంప్రమైజ్ కి రావడము, యుఎస్ దాన్ని మధ్యవర్తులతో బాధించడం. ఇంతకు ముందు అక్కడ ఉన్న సార్ చాలా బ్రహ్మాండంగా వివరించారు చైనా అమెరికా యొక్క స్వార్థం గురించి. మనటువంటి సామాన్యులు క్లియర్ గా అర్థమైపోతుంది సార్. ఇది మన భారతదేశము వాళ్ళు అప్పజెప్పక ముందే వాళ్ళు ఎట్లా కాల్పుల విరమణకు ఒప్పుకుంటారు సార్? అంతమంది సైనికులను ఆడ పలంగా పెట్టి, అంతమంది మనము ప్రజల ప్రాణాలు పోయినాయి, ప్లస్ యుద్ధంలో ప్రాణాలు పోయినాయి. అంటే ఇదంతా ఏంది సార్? అమాయకులమైన మనల్ని, దేశాన్ని ఇదంతా ట్రాప్ పక్కకు నడిపించడమే కదా, తప్పు కదా. అమెరికా మాట వినడం ఎందుకు సార్? రైట్, ఓకే. పురుషోత్తమ్ రెడ్డి గారు, మీ విశ్లేషణ ఏమిటి ఈ మొత్తం మీద? శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం. బేసిక్ గా రిటైర్ మేజర్ గారు సాంకేతిక అంశాలని ప్రస్తావించారు. సాధారణంగా అర్థమయ్యేది ఏంటంటే, ఆయుధ వ్యాపారం చేసే ఏ దేశమైనా నిరంతరం సరిహద్దు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉండాలని కోరుకుంటాయి. అట్లా ఉంటేనే వాళ్ళ ఆయుధాలు కొంటాం. అమెరికా మొదటి నుంచి ప్రపంచ శాంతి కోరుకున్నట్టుగానే నటన చేస్తుంది. ఎక్కడా యుద్ధం జరగకూడదు, యుద్ధ వాతావరణం తగ్గకూడదు. ఇది మొదటి నుంచి అమెరికా అనుకున్న స్ట్రాటజీ. ఇదే ఇప్పుడు కూడా ప్లే చేస్తూ ఉంది. రెండో విషయం, రెండు అణ్వాయుధ సామర్థ్యమైన దేశాల మధ్య యుద్ధం అంటూ ప్రారంభిస్తే అది ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. బట్ ఇవన్నీ అందరికీ తెలుసు. బేసిక్ అంశం ఏంటంటే, నాకు అర్థమైనంత మేరకు బీజేపీ ఇక్కడ కొంత స్వయంకృత అపరాధం కనిపిస్తుంది. స్వయంకృత అపరాధం ఎందుకంటే, యాడి వరకు చర్చలు తీసుకెళ్లరు? అది బీజేపీ నాయకత్వం చేసిందా, వాళ్ళ అభిమానులు చేశారా, కొంతమంది అత్యుత్సాహపరులు చేసినారా? ముఖ్యంగా తెలుగు మీడియాలో కొత్త సావాసం కదా, కొన్ని మీడియా ఛానల్ బీజేపీతో కొత్త సావాసంతో యాడి వరకు తీసుకెళ్లారంటే ఇక పాకిస్తాన్ ఆక్రమించుకునేస్తారు, పాకిస్తాన్ ధ్వంసం చేసేస్తారు, అయిపోయింది. ఆడి వరకు పోయి చివరికి ఆడిపోయారంటే, గతంలో ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు సరిగ్గా డీల్ చేయలేదు, ఉదారంగా వ్యవహరించేస్తారు. అంత దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది కొమ్మినేని గారు? క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎక్కడ ముగిస్తున్నామని. గతంలో ఇందిరాగాంధీ గారు ఆడ ముగించారు, మనం ఆడ ముగించారు, క్వశ్చన్స్ వస్తాయి కదా. సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ వారు అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది కంపేర్ చేస్తూ అనేక న్యాయం కదా. మామూలుగానే ప్రజల నుంచి వస్తుంది. మీరే ప్రస్తావించారు కదా, ఇందిరాగాంధీ సరిగ్గా చేయలేదు, నెహ్రూ సరిగ్గా చేయలేదు, మీరే ప్రస్తావించేసి వాళ్ళ కారణంగానే దేశం ఎట్టయిందని చెప్పేసి ఇప్పుడు మీరే స్టెప్ ఏడ ముగిస్తారు? ఇందిరాగాంధీ ముగింపు మన ప్రపంచం చూసింది, మన ముగింపు ఎక్కడ అని. 10 ఏళ్ళు మనమే కొత్తగా ఇప్పుడు అధికారంకి వచ్చాం, 12 ఏళ్ళుగా మనమే ఉన్నాం. కాబట్టి ఈ ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. అందుకని రెండో విషయం, ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం చేసింది ఆపరేషన్ కేవలం తీవ్రవాదుల దృష్టిలో పెట్టుకుని, పాకిస్తాన్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని అక్కడ సక్సెస్ అయ్యాం. అంటే ఆడి వరకే ప్రభుత్వం పరిమితం అంటే ప్రజలు కూడా అపవాదం వచ్చుడు. మనం ఎక్కడికో తీసుకెళ్లి చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందనేది ప్రాథమికం. నేను అనుకుంటుంది కొమ్మినేని గారు, నిజమైన బాధ్యత గల ప్రపంచ యుద్ధాలు మనం కోరుకోం. ఐన్స్టీన్ పాపులర్ కోడ్ ఒకటి ఉంది, ఐన్స్టీన్ గారు చెప్పింది, 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే ఏ ఆయుధాలతో జరుగుతాయో నాకు తెలియదు, కానీ 3వ ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే 4వ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా చెప్పగలను, కర్రలు రాళ్ళతో జరుగుతాయంటాడు. 3వ ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే జరిగేది 4వ ప్రపంచ యుద్ధం కర్రలు రాడు అంటే ఎంత ఏం మిగలదని ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు పాకిస్తాన్ మనట ఇప్పుడు సాధారణ ప్రజలకు ఎమోషన్స్ ఎట్టుంటే, పాకిస్తాన్ ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రం అంత ఉంటుందండి, కొట్టడ బారేస్తే పోతుంది కదా, అట్టుండదు కదా యుద్ధం. అంటే మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు, ఒక విశేషమైన మాట వాడారు. అది బీజేపీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ అభిమానులు కానివ్వండి, ఇంకేముంది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాగేసుకుంటున్నాం, పాకిస్తాన్ 4 దేశాలు అయిపోతుంది, ఇట్లాంటి ప్రచారాలు చేయటం వల్ల కూడా ఎక్కువ డ్యామేజ్ అయిందా అనేది కరెక్ట్. ఎందుకు నా అనుభవమే చెబుతాను. వాకింగ్లో ఒక ఆయన ఎవరో విశ్వ హిందూ పరిషత్తు, మరి ఆయన గుర్తులేదు, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఆయన, యుద్ధం కావాలంటారా వద్దంటారా అన్నారు. యుద్ధం వస్తే 2 వైపులా పేదలు నష్టపోతారని నేను ఇట్లా అంటే, యుద్ధం వద్దంటారా అని నా మీద కొంచెం అసంతృప్తిగా మాట్లాడు. అంటే ఆ రకమైన భావనజాలాన్ని వ్యాప్తి చేసేసరికి ఇట్లాంటి సమస్యలు వస్తాయన్న మీ పాయింట్ చాలా దగ్గరగా ఉందేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా కొమ్మినేని, ఇప్పుడు బేసిక్ గా 29 మంది ఒక అమాయకుల ప్రాణాలను దుర్మార్గంగా తీసేశారు. మనిషి అన్నవాడు ఎవడైనా ఏమనిపిస్తుంది అంటే, సాధారణ మనిషి ఎవరైనా ఏమనిపిస్తుంది అంటే, ఇమీడియట్ గా పాకిస్తాన్ పని ఫినిష్ చేసేని అంటాం. అది మనిషి మనవంటంగా సార్, అధికారంలో ఉన్నవాళ్లే
ఈ దెబ్బతోటి పాకిస్తాన్ పని అయిపోద్దని చెప్పారు. నిజంగా నాబోటాళ్ళని కూడా ఈ అనేక మన శ్రీనివాస్ గారిని కూడా నేను అడిగా, ఈ దెబ్బతోటి ఈ న్యూసెన్స్ పోతుందా, పాకిస్తాన్ అనే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాగేసుకుంటామని మన ప్రధాని గారు కానీ ఇతరులు కానీ అనేక సందర్భంలో ఉపన్యాసాల్లో చెప్తూ వచ్చారు కదా. సో ఈ దెబ్బతోటి ఇది అయిపోతుందేమో అని మా బోటాలను కూడా అవ్వాలని కూడా కోరుకున్నాం కదా. అది సగటు ప్రజల యొక్క స్థాయి భావోద్వేగం. కానీ పాలకులు అలా ఉండకూడదు. పాలకులు ఎండ్ పాయింట్ చూడాలి. పాలకులు అనే వాళ్ళు ఎండ్ పాయింట్ కూడా చూడాలి కదా. మనం సాధారణ ప్రజలుగా మన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తాం, అది మన రైట్, మన భావోద్వేగం. కానీ పాలకులు అనే వాళ్ళు మన నాయకత్వం అదే కదా. మనకు నాయకుడికి ఉన్న తేడా ఏంటి? మనం సాధారణంగా స్పందిస్తాం. నాయకుడు అనేవాడు తర్వాత పరిణామాల్ని, ప్రపంచ పరిణామాలు మనమే కాదు కదా. చైనా ఏమనుకుంటుంది, అమెరికా, ప్రపంచం అంతా ఒకటిగా కుగ్రామంగా మారిపోయినప్పుడు నేచురల్ గా జరిగే అంతిమ పరిణామాన్ని కూడా బేరీజ్ వేసుకుని అడుగులేస్తాడు. అవసరమైతే కొన్ని నిందలు భరించాలి. వీళ్ళు ఏమైనా అమ్ముడు పోయినారు ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎస్, ఈ దేశం కోసం ఏమైనా చేయాలి, దేశం కోసం యుద్ధం చేయాలి, దేశం కోసం రాజీ పడాలి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బీజేపీ శ్రేణులు, ముఖ్యంగా తెలుగు మీడియాలో కొన్ని ఛానల్స్ వాళ్ళకి ఎండికి వెళ్ళిపోయినారు. కొంతమంది ఫోటోలు పెట్టేసి దేశద్రోహాలుగా వాళ్ళే డిక్లేర్ చేసేసి అలవాటు కదా. మనం మీడియా, మన ఆంధ్రప్రదేశ్ లో జ్యుడిషియరీ ట్రయల్స్ కన్నా మీడియా ట్రయల్స్ ఎక్కువ కదా. ఈ మీడియా ట్రయల్స్ ఎక్కువైపోవడం వల్ల ఒక రెచ్చగొట్టి ప్రజలు ఏం కోరుకుంటారు? ఇప్పుడు స్కాలర్ రైట్ క్వశ్చన్ అడిగారు, ఎవరైతే మనల్ని చంపారో మన భారతీయుల్ని వాళ్ళని అప్పగించేంత వరకన్నా మనం కొనసాగించాలి కదా. ఇది రైట్ క్వశ్చన్ కదా. ఇంత జరిగిన తర్వాత అనే చర్చ వస్తుంది. ఇప్పుడు అమెరికా కోరింది కొమ్మినేని గారు, కోరిన వెంటనే భారత్ ఏం రియాక్ట్ కావాలి? ఓకే, ఒప్పుకుంటాం, చర్చిస్తాం. చర్చకు ముందు ఏం జరగాలంటే చనిపోయింది మా దేశ ప్రజలు, సో ఆ తీవ్రవాదులు మాకు అప్పగించిన తర్వాత చర్చలు ప్రారంభిస్తాం అని అమెరికాకి ఎందుకు చెప్పకూడదు? మనం ఆ తీవ్రవాదులు మీ పరిధిలో ఉన్నారు కదా, లేదంటే వేరే సంగతి. కానీ కొన్ని కండిషన్స్ తో చర్చలు జరగాలి. మనం ఈ వార్ ప్రారంభం కావడానికి, వారంటే సైనిక వారు కాదు కానీ దౌత్య వారు ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనప్పుడు ముగింపు చర్చకు ఒక ప్రామాణికం ఉండాలి. ఇప్పుడు నక్సలైట్లు చర్చలు జరిపారు రాజశేఖర రెడ్డి గారు. ఏం కండిషన్ పెట్టారు? ఆయుధాలు దించండి తాత్కాలికంగా అన్నారు, మీరు కాల్పులు తగ్గించండి వాళ్ళు అన్నారు. ఇద్దరు అవగాహన చర్చించారు. ఏమైందని దట్ ఈస్ డిఫరెంట్. కానీ పాకిస్తాన్ ఇండియా ఒక అవగాహనకి రావాలంటే, చర్చ జరగాలంటే కనీసం మనల్ని చంపేసినటువంటి ఆ తీవ్రవాదులైనా మనకు అప్పగించాలి అనే కండిషన్ తో చర్చ జరిగితే మనం అప్పర్ హ్యాండ్ తీసుకుంటాం, ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేకపోతే బీజేపీ ఏ స్ట్రాటజీతో ముందెళ్ళిందో అదే స్ట్రాటజీ వాళ్ళు మెడగుతుంది. రైట్. మోహన్ కుమార్ గారు అనంతపురం నుంచి. మోహన్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. అక్కడ ప్యానెల్లో ఉన్న నమస్కారం సార్. మాట్లాడండి సార్. మొట్టమొదటిగా మనం సెల్యూట్ కొట్టాల్సిందేది మన లేడీ సింగం ఇందిరాగాంధీ గారికి సార్. కాంగ్రెస్ పార్టీకి కాదు సార్, లేడీ సింగం ఇందిరాగాంధీ గారికి. లేడీ పిఎం, అప్పటి పిఎం అక్కడ పోయి అక్కడ అధ్యక్షునికి కరెక్ట్ గా చెప్పి వచ్చింది, పాకిస్తాన్ ని మనము పక్క నేను చూస్తున్నాను, మేము తేల్చుకుంటాము, మీరు మాకు చెప్పిన సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు అవసరమైతే మేము మిమ్మల్ని అడుగుతాము అని చెప్పొచ్చింది. ఈ విధంగా ఇప్పుడు పిఎం చెప్పలేకపోయినారు సార్, ఒప్పుకొని వచ్చారు. ఇది చాలా భారతదేశ ప్రజలందరికీ అవమానకరంగానే ఉంది సార్. అట్లా కాదు తొందరపడి మీరు మాట్లాడకూడదు. ఇది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. ఇప్పుడు యుద్ధ నీతిలో ముందుకెళ్ళటాలు వెనక్కి ఇవన్నీ కూడా ఆయా పరిస్థితులను బట్టి తీసుకోవాలి. ఇందాక మన మేజర్ గారు చెప్పారు కదా, రిటైర్డ్ మేజర్ గారు, దాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడగలిగి తొందరపడి మన దేశాన్ని మనం కించపరుచుకోకూడదు, మన ప్రధాన్ని మనం కించపరుచుకోకూడదు. ఓకే, రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం కుమ్మేని గారు. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి. ఓకే, సరే, మన ఆపరేషన్ ఏదైతే చేపట్టామో డెఫినెట్ గా మిలిటరీ ఆఫీసర్స్ నేను బ్రీఫ్ చేసినట్టుగా డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా కొట్టగలిగారు. స్థావరాల దగ్గర టార్గెటెడ్ స్థావరాలు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో వాటిని కొట్టారు. వీఆర్ హ్యాపీ విత్ ఫర్ ద డిఫెన్స్ ఫోర్సెస్. వాళ్ళు చేసే ప్రతి పనిని వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. డిఫెన్స్ ఫోర్సెస్ ని ఎవరు శంకించట్లేదు కొమ్మినేని గారు ఇక్కడ వచ్చేటప్పటికి. బట్ క్వశ్చన్స్ రాజకీయంగా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని చాలా ప్రశ్నలు వేయటం జరిగింది పలు సందర్భాల్లో. ఆ ప్రశ్నలన్నిటికీ వాళ్ళు సమాధానం దొరకకుండానే మనం సీజ్ ఫైర్ కి వెళ్తాం ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు కనుక చూస్తే అమెరికన్ ఫారెన్ సెక్రటరీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏమని? 2 రోజులుగా బ్యాక్డోర్ లో చర్చలు జరుగుతా ఉన్నాయి. చర్చలు నరేంద్ర మోడీ గారితో, అట్లాగే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తో, అజిత్ డోవల్ గారితో, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో చర్చలు 2 రోజులుగా చర్చలు జరుపుతా ఉన్నాయి అన్నప్పుడు ఇందాక నుంచి పురుషోత్తం రెడ్డి అన్న తెలుగు మీడియా అని చెప్తున్నారు, కానీ తెలుగు మీడియాతో పాటుగా మీరు నేషనల్ మీడియాను కూడా చూడండి. మీడియాని కంట్రోల్ చేయకపోవడం కూడా ఇక్కడ ఈ రోజు ఈ నిరుత్సాహానికి ఒక కారణం. ఇప్పుడు మీరు ఇందాక కోట్ చేశారు,
సామాన్య ప్రజలు చావు అనేది బాధాకరమైన విషయం అని మీరు మొన్న ఏదో ఒక డిబేట్ లో మాట్లాడినప్పుడు మీ మీదకు విపరీతంగా దూసుకొచ్చిన పరిస్థితి కనపడింది. అలాగే సీనియర్ రాజకీయ నాయకులు కొంతమంది కూడా యుద్ధం కన్నా కూడా మనం ఇంకా భవిష్యత్తు ముందు ఆలోచించాలని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వీరోచితమైన నాయకులు దేశాన్ని వదిలి వెళ్ళిపోండి మీరంతా ఇక్కడి నుంచి అర్జెంట్ గా నరేంద్ర మోడీ గారు పిఓకేని కలుపుతానంటే మీరు దేశంలో ఎట్లుంటారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. సో ఈ పరిస్థితులు అన్ని బేరీజ్ వేసుకున్నప్పుడు అటువంటి వాళ్ళ భాషను కానీ లేకపోతే జాతీయ మీడియాలో ఆల్రెడీ మనం కలిపేసుకున్నామని ఒక ఆయన పీఓకే కలిసిపోయే పరిస్థితికి వచ్చిందని ఒక ఆయన, లాహోర్ వెళ్ళి ఐస్ క్రీమ్ తినొద్దామని ఇంకో ఆయన, ఇస్లామాబాద్ లో మనం బిర్యానీ తినొద్దామని ఇంకొక ఆయన, కరాచీ వెళ్ళి కబాబ్ తినొద్దామని ఇంకొక ఆయన నేషనల్ మీడియాలో మాట్లాడుతున్న తరుణంలో ఇటువంటివన్నీ వస్తాయి. ఇక్కడ మేజర్ గారు కూర్చొని మేజర్ గారు చెప్పేది ఏంటంటే మిలిటరీ స్ట్రాటజీస్, మిలిటరీ యొక్క ఆలోచనని, మిలిటరీ ఏ రకంగా ముందుకెళ్తుందని మేజర్ గారు వివరించే దాంట్లో ఎవరు కాంట్రడిక్ట్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఆలోచించాలి. 3 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ పార్లమెంట్ లో చెప్పాడు మీ విదేశీ విధానం తప్పు, చైనాని పాకిస్తాన్ ని మిత్రులుగా చేసి చైనా పాకిస్తాన్ ఈ రోజు ఒకటైన పరిస్థితికి వచ్చింది, మీ విదేశాంగ వ్యవహారం చాలా తప్పుదారిలో నడుస్తా ఉంది, భారత్ ఇబ్బందులు ఎదుర్కోబోతా ఉంది అని 3 సంవత్సరాల క్రితం ఆయన పార్లమెంట్ లో హెచ్చరించింది మనం చూసాం. అదే విధంగా ఏ రకంగా మూడో దేశం వచ్చి మీరు సీజ్ ఫైర్ ని మనకన్నా ముందు వాడొచ్చి మన మీద మీరు ఆపేసేయండి యుద్ధమని మన సార్వభౌమాధికారం ఏంటి అని వాళ్ళ ప్రతి సామాన్యుడికి ఆవేదన, వాళ్ళు వచ్చి అనౌన్స్ చేయటం ఏంటి, మనం ఆగటం ఏంటి, మన పరిస్థితి ఏంటి అని ఇవాళ ప్రతి సామాన్యుడు క్వశ్చన్ చేసుకుంటా ఉన్నాడు కొమ్మినేని గారు. డెఫినెట్ గా చర్చలు జరగాల లేకపోతే యుద్ధం చేయాలా అన్ని ప్రభుత్వం నిర్ణయించాల్సిందే. కానీ జరిగిన విషయాలు బీజేపీ నిన్న చూస్తే మీరు సోషల్ మీడియాలో నరేంద్ర మోడీని ఎన్నుకున్నాం కాబట్టి చేసి అని ఒక ఈవీఎం బాక్స్ పెట్టి మళ్ళీ ఓట్లు వేయండి అంటే ప్రతిదీ రాజకీయం అట్లాంటివి చేయకూడదు. ఏ రాజకీయ పార్టీ కూడా చేయటం వల్ల డెఫినెట్ గా రాజకీయాలు వస్తాయి, విమర్శలు చేస్తారు. మేజర్ గారు ఇక్కడ మాట్లాడుతున్నది డిఫరెంట్ ఇష్యూ. బట్ పొలిటికల్ గా ఈ భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆన్సర్ చేయాల్సిన 1.25 ఉన్నాయి కొమ్మినేని గారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇక శివశంకర్ గారు మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడితే మా మేజర్ గారి సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ వేరే అంశాల్లోకి వెళ్దాం. సార్ మీకు పెద్దలందరికీ కూడా ప్యానల్లో ఉండేవాళ్ళు నమస్తే. ఇప్పుడు ఇక్కడ 2 రకాలు సార్, టెక్నికల్ అంశాల జోలికి ఇట్లా పొలిటికల్ అంశాల జోలికి అది వేరువేరుగా పెద్దలందరూ అభిప్రాయాలు చెప్పారు. కాబట్టి టెక్నికల్ గా భారత్ అంటే ఏంటో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిందనడంలో సందేహం లేదు. బ్రహ్మోస్ అయితేనేమి అది అతి తక్కువ సమయంలో వాళ్ళ యొక్క ఎయిర్ బేస్లను ఎలా కూల్చామో ఎలా ఏంటి అనేటువంటిది ఎన్ని తీసుకున్నట్లయితే భారత్ సత్తా అనేటువంటిది మరోసారి ప్రపంచానికి అదేవిధంగా పాకిస్తాన్కి చైనాకు కూడా ఇండైరెక్ట్ గా తేల్చెప్పినట్లయితుంది. ఇక కామన్ మ్యాన్ కి వచ్చినప్పుడు ఏంటంటే సార్, మామూలుగా ఎనీ ప్రభుత్వం మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రికాషనరీ మెజర్మెంట్స్ వల్ల యుద్ధం వస్తుందేమనే ఉద్దేశంతో సైరన్స్ కావచ్చు, ఎయిర్ సైరన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రిపరేటరీలో ఒక కామన్ మ్యాన్ ఈ మీడియా చేసేటువంటి హంగామా కాదు, ఇదంతా కూడాను యుద్ధం వచ్చేసింది, యుద్ధమే జరుగుతుంది. మామూలుగా మనం చేసింది ఉగ్రవాదుల మీద దాడి, వాళ్ళ బేస్ క్యాంపుల మీద దాడి చేశాము. కానీ యుద్ధం వస్తే ఎలా ఉండాలని సన్నద్ధం చేసేటువంటి ఈ పరిస్థితుల్లో కామన్ మ్యాన్ కి ఎలా అయిపోయిందంటే ఈ కొంతమంది కుహానా మేధావుల వల్ల ఈ జనాలలో ఇదంతా కూడాను ఎస్ అయిపోయింది, యుద్ధం మొదలైంది, పిఓకేని పాగాక్పడి కాశ్మీర్ ని ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనేటువంటి ఒక మనసుల్లో కసి పెరిగింది సార్. ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనేటువంటి ఉద్దేశంతో అది ఆక్యుపై చేసుకున్నాము, అయిపోయింది, ఇక మొత్తం అంతా కూడా కొట్టేస్తారు మోడీ గారు అనేటువంటిది అందరికీ ఆయన మీద నమ్మకం ఉంది. ఆ యొక్క సిచ్యువేషన్స్ ఉన్నాయనుకున్నారు. కానీ రెండవ థింగ్ ఏంటంటే సార్, సెకండ్ థింగ్, ఈ అమెరికా ఏదైతే పెద్ద మనిషి యొక్క పెద్దన్న పాత్ర పోషించాలని తహతహలాడుతూ లేనిది ఆ తుత్తరపాటు చర్యల, ఆ ట్రంప్ యొక్క తుత్తరపాటు చర్యల వల్ల ఏమైందంటే, మామూలుగా ఏదైనా పెద్దన్న పాత్ర పోషించే వాళ్ళు ఈ 2 దేశాలతో మాట్లాడతారు, మనం కూడా ఓకే మేము కూడా మా మినిస్ట్రీ ఆఫ్ కానీ ఆల్ పార్టీస్ కానీ డిస్కస్ చేసుకుని వస్తామని చెప్పిండొచ్చు. దానికి తుత్తరపాటుతో ఆ ట్రంప్ అనేటువంటి ఆయన మెసేజ్ పెట్టడము, సీజ్ ఫైర్ ఓకే అగ్రీడ్ బోత్ కంట్రీస్ అనడము. దీంతో ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి అందరికీ కూడాను ఒక విధమైనటువంటి కోపం అనేటువంటిది జనరల్ గా వచ్చింది. మన నాయకత్వం మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది, మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకోగలుగుతామనేటువంటిది గట్టి నమ్మకం. కానీ ఎవడో వచ్చి మన మీద పెత్తనం ఏంటనేటువంటి దాంతో కొంచెం మనోభావాలు అనేటువంటి దెబ్బతినడంలో సందేహం లేదు. సో అల్టిమేట్ గా బ్రహ్మోస్ లాంటి
క్షిపణులు ఏదైతే ఉన్నాయో జస్ట్ Right. 90 మినిట్స్ లోపలనే 10 ఎయిర్ బేస్లు కుప్పగూల్చామంటే ఎంత పవర్ఫుల్ గా ఉందో. సో ఈ రోజు యుద్ధం మొదలు పెట్టినా కూడా నాకు తెలిసి 2-3 డేస్ లోపల పూర్తిగా పాకిస్తాన్ మన వశం చేసుకోవచ్చు. కానీ తదితర పరిణామాలు, ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతింటాము, కామన్ మ్యాన్ ఏ విధంగా ఉంటుంది, ప్రపంచ దేశాలు భారత్ వైపు ఎలా చూస్తాయి, సహకారం ఎలా అందుతాయి, ఇదంతా కూడా ఆలోచన చేసేసి ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకున్నారు. మన సార్వభౌమత్వానికి ఇప్పటికి కూడాను సెల్యూట్ కొడతాము. అది పూర్తిగా సార్. రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పటివరకు మిగతా మిత్రులు కానీ బయట నుంచి కాలర్స్ కానీ చెప్పిన వాటన్నిటి మీద మీకు ఎలాంటి అభిప్రాయం కలిగింది? అంటే బీజేపీ వాళ్ళు అత్యుత్సాహంతో చేసినందువల్ల కొంత ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందా, లేక ప్రభుత్వ వ్యూహంలో ఏదైనా లోపం ఉందా, లేదు కరెక్ట్గానే సక్సెస్ఫుల్గా చేయగలిగామా? మన ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు చాలా చక్కగా విశ్లేషించారండి. పురుషోత్తం గారు కానీ, లేకపోతే మన శివశంకర్ గారు కానీ, అలాగే మనకి కాల్స్ చేసినటువంటి మన ప్రేక్షకులు కూడా చాలా చక్కటి అభిప్రాయాలు చెప్పారండి. మనం ఓవరాల్ గా కనుక మనం చూసినట్లయితే మీరు అన్నట్టు కొంచెం అత్యుత్సాహం అనేటువంటిది మనకి కింది లెవెల్ ఎవరైతే ఉన్నారో తర్వాత మీరు చూడండి, ఎక్కడ కూడా మిలిటరీ మీ యుద్ధానికి వెళ్తున్నామని ప్రకటించలేదు, దేశ ప్రధాని మేము యుద్ధానికి వెళ్తున్నామని ప్రకటించలేదు. వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు, మేము ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామో, వాళ్ళు ఏదైనా సరే లోకల్గా వచ్చినటువంటి వాటిలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అనేటువంటి విషయం చెప్పారు. కానీ తర్వాత మీరు అన్నట్టు వివిధ మీడియా ఛానల్లో కానీ లేకపోతే అభిప్రాయాలు కానీ వీళ్ళు ఏమన్నారంటే భారతదేశం యుద్ధానికి వెళ్ళిపోతుంది అనేటువంటి అభిప్రాయంలో ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళారండి. ఎందుకు అట్లా కాదు కొంతమంది బీజేపీకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ వింటే మా బొట్టు వాళ్ళమే ఈ దెబ్బతోటి సగం సమస్య పోతుందిలే, పీఓకే ఇటు వచ్చేస్తుంది కాబోలు అనుకున్నాం. అటో ఇటో యుద్ధం స్టార్ట్ కాకూడదు, అయితే మాత్రం కొట్టిపాడేయాలనేటువంటి ఒక అభిప్రాయం అయితే వచ్చిందండి. అది వచ్చింది. కానీ మనకి అఫీషియల్ డిక్లరేషన్ కనుక మనకి గవర్నమెంట్ అఫీషియల్ డిక్లరేషన్ లో ఎక్కడ కూడా ఆపరేషన్స్ లో ఈ విషయం మాట్లాడలేదండి. మా యొక్క ధ్యేయం పాకిస్తాన్ ఓడించడం అని కానీ, లేకపోతే అక్కడ పిఓకేని ఆక్యుపై చేయడం అనేటువంటిది కానీ, ఇటు రక్షణ శాఖ మంత్రి లేదా ప్రధానమంత్రి గారు లేదా మిలిటరీ వర్గాలు ఎవరు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. అయితే ఆ విధమైనటువంటి సినారియో క్రియేట్ అయిపోయింది. రెండో విషయం ఏంటి అంటే అండి, ఇక్కడ యుద్ధం అంటూ మనం వెళ్ళిపోవచ్చు, అది పెద్ద కష్టం కాదు. కానీ ఈ రోజు అమెరికాని చెడ్డ చేసుకోవడం, ట్రంప్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయండి. గతంలో కూడా అనాలిసిస్ చేసినప్పుడు వేరియస్ టైమ్స్ లో నేను ఎక్స్ప్రెస్ చేశాను, ట్రంప్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాడు. ఆయన ఏంటంటే పాకిస్తాన్ వైపు మాట్లాడుతున్నాడా, ఇండియా వైపు మాట్లాడుతున్నాడు కాకుండా మొత్తం వైపు అడ్వాంటేజ్ మార్చుకోవడం కోసం, అమెరికా ప్రజల యొక్క మన్నలను పొందడం కోసం ఆయన రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయడం. ఆయన తొందరపడి మేము 2 రోజులు బట్టి చాలా సుదీర్ఘంగా చర్చించాము, అలాగే భారత్ ఒప్పుకుంది అంటే మన మీద ప్రెషర్ పెట్టినటువంటి అభిప్రాయాన్ని ఆయన తీసుకుని వచ్చాడు. కానీ అక్కడ మన మిలిటరీ ఆఫీసర్స్ లేకపోతే అధికార ప్రతినిధులు ఏం చేశారంటే ఈ డ్యామేజ్ తగ్గించడం కోసం సీజ్ ఫైర్ అనేటువంటిది కేవలం ఒక చర్చకు దారి తీయడానికి ముందు చేసినటువంటి చర్య మాత్రమే. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఇప్పుడు అన్నట్టు మనకి ఈ ఉగ్రవాదులను అప్పగించడం గురించి కానీ లేకపోతే పిఓకే విషయాల మీద గురించి కానీ ఈ రోజు చర్చలో గనక మనం విఫలం అయితే గనక అది కొంచెం హిస్టారికల్ మిస్టేక్ గా మారబోతుందండి. అది ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఈ యొక్క ఉగ్రవాదుల గురించి మనం మాట్లాడుకోవాలి, పిఓకే గురించి మాట్లాడాలి. కాదు సార్, పిఓకే ఇష్యూ డీజీఎం స్థాయిలో ఎట్లా పరిష్కారం అవుతుంది? దేశ ప్రధాన అంటే ఇనిషియల్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఎస్కలేషన్ కి మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ డిస్కషన్ లో మనం స్టార్ట్ చేసి దాన్ని మేబీ ప్రధానమంత్రులు కూర్చోవచ్చు, నెక్స్ట్ మీటింగ్ కూడా వెళ్ళొచ్చు. ఇది మనం ఒక డిస్కషన్ మాత్రాన్ని ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేది కదా. అదే అంటే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అన్నారు ఉగ్రవాదులతో పాటు పిఓకేని అప్పగించాల్సిందే అని. అది మరి అవుతుందా? ఇప్పుడు వరకు అసలు దాడి చేసి కొట్టేస్తారు ఏ చర్చలు ఇప్పుడు డీజీఎంఓ లెవెల్ అయిపోతుందా, ప్రధానమంత్రుల స్థాయిలో మళ్ళీ ఇంకొక భేటీ ఉంటుందా? ఈ చర్చలు కూడా ఈ రోజు పూర్తవుతాయని నేను అనుకోవడం లేదు. ఇవి కొనసాగుతాయండి, కొన్ని రోజుల పాటు ఈ చర్చలు కొనసాగుతాయి. ఈ లోపులో గనక ఏ మాత్రం పాకిస్తాన్ దుందుడుకు చర్య చేసినా ఇక్కడ యుద్ధం నెగ్గడం ఇంపార్టెంట్ కాదండి, మనకి నష్టం కలగకుండా యుద్ధం నెగ్గడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ సినారియోలో మనకి నష్టం కలిగించకుండా యుద్ధం నెగ్గడం అనేటువంటిది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ అండి.
కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి మనం అడుగులు వేయాలి. ఖచ్చితంగా మనం ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క ఆశాభావం ఏంటి అంటే పిఓకేని స్వాధీనం చేసుకోవాలి. అందరూ ఎవ్రీబడి అగ్రీస్. పాకిస్తాన్ మళ్ళీ మన వైపు దృష్టి పెట్టకుండా చావు దెబ్బ కొట్టాలి. ఎవ్రీబడి అగ్రీస్. బట్ హౌ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఇల్లు కాలిపోతూ పక్కవాడి ఇల్లు నాశనం అంటే ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం రాజకీయ పార్టీలు ప్రచారాలు వేరు, వాస్తవ పరిస్థితులు వేరు. కాబట్టి ప్రజలు హేతుబద్ధంగా ఆలోచించడం అవసరం అనే పాయింట్ నాకు అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఎగ్జాక్ట్లీ అండి. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు.